Hello everyone. In this module, we are going to discuss about the role of the teacher in ECCE. Means early childhood education lo, what is the main role of a teacher? What they should do in their classrooms? What kind of things they should provide? How model should be? So everything let us understand in this module. Teacher as facilitator. So as a facilitator, we have to understand four important aspects here. The first aspect is guiding through play. Teachers should encourage exploration and creativity in learning. So the first point is guiding through play. పిల్లలకి ప్లే ద్వారా గైడ్ చేయడం మెయిన్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్. సో పిల్లలకి కావాల్సిన బ్యాలెన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ కానివ్వండి, లేకపోతే ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి అక్కడ సరైన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం. ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా పిల్లలకి ట్రస్ట్ డెవలప్ అవుతుంది టీచర్ పైన. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఎథికల్ ప్రాక్టీసెస్. టీచర్స్ మస్ట్ మోడల్ ఇంటిగ్రిటీ అండ్ రెస్పెక్ట్ ఇన్ ఆల్ ఇంటరాక్షన్స్. పిల్లలతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ చేస్తూ ఉంటామో ఆ ఇంటరాక్షన్లో రెస్పెక్ట్ మస్ట్ షుడ్ బి దేర్, అదర్వైజ్ దే డోంట్ లిసన్ టు యూ. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ చైల్డ్ ఫస్ట్ అప్రోచ్. ప్రయారిటైజింగ్ చిల్డ్రన్స్ నీడ్స్ ఎన్షోర్స్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఖచ్చితంగా చైల్డ్ ఫస్ట్ అప్రోచే ఉండాలి. సో ద ఫస్ట్ వన్ ఈస్ గైడింగ్ త్రూ ప్లే. ప్లే ద్వారా వాళ్ళకి గైడ్ చేయాలి. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ బిల్డింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. ద థర్డ్ పాయింట్ ఈస్ ethical practices. The fourth point is child first approach. These are the main 4 points which teachers should come to know as a facilitator. And the next point is, what are the core ethics in teaching? Teach చేసేటప్పుడు ఏ ethics we should follow? Here we have 3 important ethics. The first one is the importance of trust and respect. అంటే పిల్లలు చెప్పేదానిపైన, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానిపైన ఇద్దరికి ట్రస్ట్, రెస్పెక్ట్ డెవలప్ అవ్వాలి. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తే, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇస్తే పిల్లలకి ఆ ట్రస్ట్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా దే విల్ రెస్పెక్ట్ యూ. సో ద పాయింట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. ద సెకండ్ పాయింట్ ఈస్ బిల్డింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. పిల్లలకి ఎప్పుడైతే సేఫ్ ఎన్వైరన్మెంట్లో మనం టీచింగ్ చేయగలుగుతామో అది ఓపెన్ కమ్యూనికేషన్కి దారితీస్తుంది. అప్పుడు ఆ ఓపెన్ కమ్యూనికేషన్ బిల్డ్స్ ద స్ట్రాంగ్ రిలేషన్ బిట్వీన్ టీచర్ అండ్ ది చైల్డ్. సో ద థర్డ్ పాయింట్ ఈస్ ఎంకరేజింగ్ కొలాబరేషన్ అమాంగ్ పీర్స్. పిల్లలు ఎప్పుడు వాళ్ళ పీర్స్తో యాక్టివిటీస్ చేయడానికి కంప్లీట్గా వాళ్ళు ఎంగేజ్ అయ్యే విధంగా, వాళ్ళతో హ్యాపీగా యాక్టివిటీ చేసే విధంగా ఎంకరేజ్ చేయాలి. ఈ 3 ఎథిక్స్ మన టీచింగ్లో పాటించాలి. ద ఫస్ట్ వన్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్. సెకండ్ వన్ ఈస్ బిల్డింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ ఎంకరేజింగ్ కొలాబరేషన్ అమాంగ్ పీర్స్. Another main thing in the classroom is empathy. Okay, what is empathy? Whenever the child is giving the answer, ఎప్పుడైతే పిల్లలు ఆన్సర్ చేస్తున్నారో ఆ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఇఫ్ దే సే రాంగ్, యూఆర్ రాంగ్, యూ షుడ్ నాట్ డూ దట్, నో, దిస్ ఇస్ నాట్ ద కైండ్ వీ షుడ్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు చేంజ్ దట్. These are the words and voice modulation in your voice. Whenever you should have that voice modulation, automatically children also will learn that and they will show empathy as you shown to them. They will understand. So to show this empathy, what are the things we should observe? The first observation is understanding children's feelings and emotions. ఎప్పుడైతే పిల్లల ఫీలింగ్స్, ఎమోషన్స్ మనం అర్థం చేసుకుంటామో అప్పుడు వాళ్ళకి ఆ ఎంపతిని మనం ఇవ్వగలుగుతాం. అండ్ ఎప్పుడైతే వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ మనకు అర్థమవుతాయో ఆ పాయింట్లో వాళ్ళు వీక్గా ఉన్నారు అన్నది అర్థమైనప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, దాన్ని ఓవర్కమ్ కావడానికి ఎంకరేజ్ చేయడం. ఆ ఎంకరేజ్మెంట్ పిల్లల్లో స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక మంచి క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ని కూడా మనము క్రియేట్ చేయొచ్చు. సో ఎంపతి ఈస్ ద
main success of a teacher. Next, let us understand child first approach. What is this child first approach? As soon as you go to the class, or else as soon as you go to the child as a mother, you have to understand these are the points which I have in my mind. అంటే నా మైండ్లో ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ని నేను చైల్డ్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ చైల్డ్ ఫస్ట్ ఓన్లీ. ఓకే, నాట్ అదర్ థింగ్స్. అంటే పక్కన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి వాటిని అబ్జర్వ్ చేయడం, నేను ఇలా బిహేవ్ చేయడం వల్ల, అంటే ఈ టాపిక్ని ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో, ఓకే, ఒక రైమ్ని రిథమిక్గా పాడడం, లేదా వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ రోల్స్ అన్నీ యాజ్ ఎ టీచర్గా వీ షుడ్ డూ, యాజ్ ఎ మదర్గా వీ షుడ్ ఎక్స్ప్లెయిన్. అలాంటప్పుడు పక్క వాళ్ళని అబ్జర్వ్ చేయకోకుండా వీ షుడ్ ఫోకస్ ఆన్ చైల్డ్ ఓన్లీ. ఇలా చైల్డ్ని ఫోకస్ చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే ఫోకస్ ఆన్ ఎమోషనల్ వెల్-బీయింగ్ అండ్ ఎంకరేజ్ social interactions among children, and it promotes the cognitive skills through play, and it fosters the creativity skills, and it supports the physical development, and it adopts the different teaching methods in different children, and పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ లెర్నింగ్లో ఇంక్లూడ్ చేయడం. లైక్ మీరు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్లో తనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. ఇక్కడ ప్రాక్టికల్గా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్స్ ఉన్నాయి, అనిమల్స్ మనము ఫ్లాష్ కార్డ్స్తో చూపించవచ్చు, 3D ఆబ్జెక్ట్తో చూపిస్తాం. కొన్ని అనిమల్స్ సరౌండింగ్స్లో ఉంటాయి కాబట్టి చూపించగలుగుతాం. బట్ వెనెవర్ దే గో టు జూకి వెళ్ళినప్పుడు దే కెన్ ఫైండ్ మెనీ అనిమల్స్ దేర్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఈ అనిమల్స్ని చూపించండి అని ఒక లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని, అంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం. సో ఇలా ఎవ్రీథింగ్ ప్రాసెస్ చేస్తూ చైల్డ్ ఫోకస్డ్గా మనం వర్క్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఏ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద చైల్డ్. Whenever we build a strong relationship with the children, then 85% of learning occurs through play. స్ట్రాంగ్ రిలేషన్ బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళతో ఆడుతూ నేర్పించగలిగితే కనుక 85% ఆఫ్ లెర్నింగ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. దెన్ 90% ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ స్కిల్స్ ఆల్సో విల్ హ్యాపెన్, అండ్ ఆల్సో 75% ఆఫ్ ఎంగేజ్మెంట్ లీడ్స్ టు బెటర్ అవుట్కమ్. So whatever they have learned in the classroom, in the way we discussed, మనం డిస్కస్ చేసుకున్న వేలో క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ ఒక టాపిక్ ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆడుకుంటూ 85% నేర్చుకుంటారు, అండ్ 90% ఇంప్రూవ్మెంట్ కంప్లీట్గా వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అండ్ నేర్చుకున్న టాపిక్ని లైఫ్ లాంగ్ వాళ్ళు యూస్ చేసుకోగలుగుతారు. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ఏ టీచర్ వెన్ దే ఎంటర్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఒక ఆథర్ ఇక్కడ ఒక మాట చెప్పారండి, టీచర్స్ ప్లాంట్ ద సీడ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ లాస్ట్ ఎ లైఫ్ అండ్ నర్చర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. So let us understand the meaning of that. Just we are planting the seeds of knowledge. It will leads to their lifetime knowledge. Thank you for watching this module.